టాపింగ్ కేసులో మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రణీత్ రావు చేసిన పనితో పోలీసు ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. దశాబ్దాలుగా ఎస్ఐబి సేకరించిన డేటాను కూడా ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. 17 కంప్యూటర్లకు సంబంధించిన 42 హార్డ్ డిస్కులు ధ్వంసం చేసి వాటిని మూసీలో పడేశారు. ప్రభుత్వం మారడంతో భయంతో మొత్తం డేటాను మూసీలో కలిపారు ప్రణీత్ రావు. ట్యాపింగ్ కోసం కన్వర్జెన్స్ ఇన్వోనేషనల్ ల్యాబ్ సమకూర్చిన టూల్ వాడారు. కన్వర్జెన్స్ ఇన్వోనేషన్ ల్యాబ్ డైరెక్టర్లుగా పాల్ రవికుమార్ బూసి, శ్రీవల్లి గోడి ఉన్నారు. వీరిద్దరూ మరో 6 కంపెనీలకు సీఈఓలుగా ఉన్నట్లు గుర్తించారు. ఫోన్ టాపింగ్ కేసులో మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రణీత్ రావు చేసిన పనితో పోలీసు ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. దశాబ్దాలుగా ఎస్ఐబి సేకరించిన డేటాను కూడా ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. 17 కంప్యూటర్లకు సంబంధించిన 42 హార్డ్ డిస్కులు ధ్వంసం చేసి వాటిని మూసీలో పడేశారు. ప్రభుత్వం మారడంతో భయంతో మొత్తం డేటాను మూసీలో కలిపారు ప్రణీత్ రావు. ట్యాపింగ్ కోసం కన్వర్జెన్స్ ఇన్వోనేషన్ ల్యాబ్ సమకూర్చిన టూల్ వాడారు. కన్వర్జెన్స్ ఇన్వోనేషన్ ల్యాబ్ డైరెక్టర్లుగా పాల్ రవికుమార్ బూసి, శ్రీవల్లి గోడి ఉన్నారు. వీరిద్దరూ మరో 6 కంపెనీలకు సీఈఓలుగా ఉన్నట్లు గుర్తించారు.